గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్ను వేసింది, చెత్త ప్రభుత్వం. కానీ చెత్త మాత్రం తేలా కుప్పలు కుప్పలుగా పేర్చేసిపోయింది 123 మున్సిపాలిటీస్లో. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎన్ని టన్నుల చెత్త ఉందంటే నేలపైన అంటే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు ఉందని అధికారులు ఎస్టిమేట్ చేశారు. ఆ విషయం చెప్పటం అక్కడికక్కడే మాకు ఆదేశించారు. 2025 అక్టోబర్ 2కి అంటే 365 రోజుల లోపల ఈ చెత్త మొత్తాన్ని ప్రాసెస్ చేసి తొలగించాలని. ఆ 85 లక్షల టన్నులు మా అధికారులు 2025 అక్టోబర్ 2కి పూర్తి చేశారు. అయితే గ్రౌండ్ కంటే కింద ఎంత ఉందని ఎస్టిమేట్ చేస్తే దాదాపు మొత్తం 153 లక్షల టన్నులని తేలింది. ఇంకా కూడా కొన్ని దగ్గర ఎస్టిమేట్ చేయాల్సింది. ఇంకొక 60,000 లేదంటే 1,00,000 టన్నులు ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 2 నెలల్లో దాన్ని పూర్తి చేయమన్నారు. దాని మీద ఈ 153 లక్షల టన్నులకి 85 లక్షల భాగంగా మిగతా దానికి టెండర్లు పిలిచాం. అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అయితే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. దానికి వేస్ట్ ఎనర్జీ పవర్ జనరేషన్ ప్లాంట్ ది బెస్ట్ సొల్యూషన్. అది 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డెవలప్డ్ కంట్రీస్లో ఎలా చేస్తున్నారో అటు టోక్యోలో అటు సింగపూర్లో అనేక కంట్రీస్లో స్టడీ చేసి వారికి తెలిపిన తర్వాత వారు కూడా స్వయాన్ని చూశారు. టోక్యో వచ్చి స్వయాన్ని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూశారు, సింగపూర్ వచ్చి స్వయాన్ని చూశారు. వెంటనే మన రాష్ట్రంలో కూడా 10 ఎస్టాబ్లిష్ చేయమని వారు ఆర్డర్ వేయటం, 10ని మొదలుపెట్టాం. అయితే ప్రభుత్వం మారేటప్పటికి 2 మాత్రం అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఒకటి గుంటూరు, రెండోది విశాఖపట్నం. అవి 2 పూర్తయినాయి, మిగతాయన్ని గత ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు ఆ రెండింటి వల్ల ఒక్కొక్క దాంట్లో 1400 టన్నులు ప్రతిరోజు అంటే గుంటూరు చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ పంచాయతీలో ఉండే చెత్త అంతా తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. 1400 2,800. ఈ రాష్ట్రంలో ఈరోజు 7,000 టన్నులు రోజుకు ప్రొడ్యూస్ అవుతుంది. 7,000లో 2,800 బర్న్ అయిపోతుంది. ఆ 10 ప్లాంట్లు కానీ కంప్లీట్ చేస్తుంటే 7,000లో 6,500 ఈరోజు చెత్త బర్న్ అయిపోయి ఇట్లాంటి కుప్పలు ఉండే కాదు.